దైవజనుడి గుండెలో ఉన్న వేదన ఏంటి? ఒక దైవజనుడి గుండెలో ఉన్న భారం ఏంటి? ఒక దైవజనుడు దేనికోసం భయపడుతున్నాడు? గుండె నిండా ఏం భయం పెట్టుకొని మీ మధ్యలో సేవ చేస్తున్నాడు? సంఘం బాగా కానుకలు ఇవ్వట్లేదు, సంఘం నన్ను బాగా పోషించట్లేదు, ఈ భయాలు కాదు ఒక దైవజనుడికి ఉంది. ఆ దైవజనుడి గుండెలో ఉన్న బాధ ఏంటంటే మీరు తొలగిపోతారేమో, మీరు నిలబడరేమో, అంతము వరకు దేవుడి కొరకు సాక్షులుగా మార్చబడరేమో, ఈ రోజున చేసిన పరిచర్య కొనసాగించరేమో, ఈ రోజున ఆత్మీయత రేపు ఉండదేమో. భయం. ఈ దైవికమైన భయముతో ఒక దైవజనుడు ప్రతి పూట నలిగిపోతున్నాడు. ప్రార్థన ద్వారా నీ కుటుంబం కట్టబడితే, ప్రార్థన ద్వారా నీ కుటుంబం నిలబడితే, ప్రార్థన ద్వారా ఈ రోజున సమృద్ధిని అనుభవిస్తుంటే నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? అపవాది గారు నిన్ను నిలబడనియట్లేదు. నీకు అర్థం కావట్లా. నీకు అది అర్థం కాక మా పాచగారికి కోపం అంటున్నావు, మా పాచగారికి తొందరపాటు అంటున్నావు, మా పాచగారు నన్ను అర్థం చేసుకోవాలంటున్నావు. అంతమంది మందు పట్టుకొని పాచగారు ఆ మాట మాట్లాడటం ధర్మమేనమ్మా అనుకోడు. ఈ మనసులో భిన్నాభిప్రాయాలు తీసుకొని వస్తున్నాడు. గమ్యం మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టేటట్టు చేస్తాడు. నేనేమంటానంటే, దుర్మార్గులైన మనుషులతో బతకడం నీకు చేతనైంది, కానీ నమ్మకస్తులైన దేవునితో నడవడం నీకు చేతనైందా? ఎందుకు నడవలేకపోతున్నావు? ఎందుకు ఈ ప్రయాణంలో ఆగిపోతున్నావు? ఎందుకు నీ అడుగులు తడబడుతున్నాయి? ఎందుకు నీ ఆసక్తి తగ్గిపోతుంది? ఎందుకు దర్శనం లేని వ్యక్తిగా నువ్వు కొనసాగించబడుతున్నావు? అపవాది గాడు వేసిన ఉచ్చులలో ఎందుకని తేలికగా చిక్కుకొని పోతున్నావు? ఎందుకని నువ్వు ఇక మరలా బయటికి రాలేనంతగా, ఇక విడిపించబడలేనంతగా